నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. దానికి సంబంధించి హైదరాబాద్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది. అది ఒకసారి చూడాలి. ఎందుకంటే పాపం నిన్న మన గత 3-4 రోజుల క్రితం ఒక బాలరాజు అనే వ్యక్తి నాలాలో పడి కొట్టుకుపోయిండ్రు. ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఆయన ఆచూకీని కనిపెట్టాలని చెప్పేసి అధికారులను షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ అధికారులను ఆదేశిస్తాడు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా గుంటలు, ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కడ గుంటలు తవ్వద్దని చెప్పేసి ఉన్నది. ఎక్కడ ఈ వర్షం వస్తే ఏమో మునిగిపోతుందో, ఎవరిలా పడతారో అర్థం కాని సందర్భంలో ఉన్నది. కానీ ఈ నాలాలు తెరిచి ఉండడం వల్ల ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. కాబట్టి ఆయనను ఆచూకుని తెలిపే కుటుంబ సభ్యులకు అప్పయ్యాలని చెప్పేసి చంద్రశేఖర్ ప్రసాద్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ ఆల్రెడీ మొన్న టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చేసిండ్రు. ఈరోజు చంద్రశేఖర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు, అర్జెంటుగా ఇక్కడ శవాన్ని ఎంకులాడే ప్రయత్నం చేయాలి, కుటుంబ సభ్యులకు అందియాలి. ఎందుకంటే ఈరోజు మన కుటుంబంలో ఎవరైతే పోతే ఎంత బాధ మనకు కలుగుతుందో వాళ్ళ కుటుంబంలో కూడా అంత బాధ ఉంటుంది. కాబట్టి ఎమ్మటే వాళ్ళకు ఆ కుటుంబానికి భరోసా మీరు నిలబడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం. పాపం ఒక స్లమ్ ఏరియాలో నివసించేటువంటి ఒక బాలరాజు అనే వ్యక్తి చనిపోవడం అనేది ఆ ప్రాంత వాసులకు, కుటుంబ సభ్యులకు బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పేసి కూడా చంద్రశేఖర్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ ఉద్యమ సారథి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం చాలా బాధగా అనిపించే సందర్భంలో ఉన్నది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఉద్యమ సహచరుడుగా, తెలంగాణలో ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఆయన అంటే మాకు గౌరవం ఉన్నది. కాబట్టి అలాంటి నాయకుడు చనిపోవడం మాకు బాధాకరంగా ఉన్నదని చెప్పేసి చంద్రశేఖర్ ప్రసాద్ ఆయన సానుభూతిని వ్యక్తం చేసిండు టీఆర్ నిజానికి. కాకపోతే ఏదైతే ఈరోజు ఆ కుటుంబము నాలలో పడి కొట్టుకపోయిందో ఆ కుటుంబాన్ని తొందరగా కనిపెట్టి ఆ కుటుంబానికి అందియాలని చెప్పేసి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అది అధికారులు ఎమ్మటే స్పందించి, ఏంటో అధికారులు మీరు చూడాలి కదా, మీ కుటుంబాలలో ఇట్నే ఉంటే మరి ఈ నల్లాల కథ ఏందో అర్థమవుతలేదు. ఈ నాలాలు తవ్వుతూ ఉంటే మీరు ఏం చేస్తారో చూడాలి. అసలే వర్షాకాలం, ఎక్కడ నీరు నిలుస్తుందో ఎవరికి అర్థం కాదు, ఎప్పుడు ఏముంటుందో తెలియదు. సడన్గా పేర్లు చచ్చిపోతే ఆ బాధ్యత ఎవరు వహించాలనో చూడాలి. నిన్న ఈ మంగళవారం రాత్రి అబ్బీస్పేట ప్రేమ్నగర్ చెందినటువంటి బాలయ్య 70 సంవత్సరాల వయసు ఉన్నది. పాపం ఆయన ప్రమాదవశత్తు నాలలో జారిపడి గల్లం తవ్వడం జరిగింది. ఇప్పటికి 4 రోజులు గడిచింది. అధికార యంత్రాంగం అతన్ని వేగంగా కనిపెట్టి ఆ కుటుంబానికి అందియాలని చెప్పేసి వాసాలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మీరు అండగా నిలవాలని చెప్పేసి అధికారులు ఎవరైనా కూడా ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత ఇబ్బందులకు గురవుతామో చంద్రశేఖర్ ప్రసాద్ మాటల్లో మనం విన్నాం. కాబట్టి ఎవరైనా కూడా త్వరగా ఆయన కనిపెట్టి ఆ కుటుంబానికి అప్పగించాలని చెప్పేసి టీఆర్ నిజం పక్షాన తెలియజేస్తా ఉన్నాం.